వేద ధర్మం, హిందూ ధర్మం. హిందూ మతం సనాతన ధర్మంగా పిలువబడుతున్నది. వేదధర్మం అనగా వేదాన్ని అనుసరించే జీవన విధానం. ఈ ధర్మమే సనాతన ధర్మం అని పిలువబడుతుంది. సనాతనం అనగా నిత్యమైనది, శాశ్వతమైనది. ఇది ఎంత పురాతనమైనదో అంత నూతనమైనది. హిందూ ధర్మం లక్షణాలు, పూజా పద్ధతులు, ఆచారాలు. ఉపాసనా విధానం. హిందూ ధర్మంలో ఏకదేవత, బహుదేవత ఆరాధన రెండూ మిళితమై ఉంటాయి. అవి సగుణోపాసన, నిర్గుణోపాసన. ఏకదైవ ఆరాధన, నిర్గుణోపాసన. పరమేశ్వరుడు నిర్గుణుడు, నిరాకారుడు, ఓంకార స్వరూపుడిగా ఆరాధిస్తారు. శివ, నారాయణ, దేవి అన్ని గుణనామాలు పరబ్రహ్మం యొక్క గుణనామాలుగా నిర్గుణోపాసకులు భావిస్తారు. బహుదేవత ఆరాధన, సగుణోపాసన. వీరు కూడా పరమేశ్వరుని ఆరాధకులే అయినప్పటికీ సగుణోపాసన ఆరాధనా విధానాన్ని అవలంబిస్తారు. వీరు ఈశ్వరుణ్ణి శివ, నారాయణ, దేవీలను రూపసహితంగా ఆరాధిస్తారు. అలాగే ముక్కోటి దేవతల ఆరాధన బహుదేవతల ఆరాధనా విధానంను తెలుపుతుంది. నిజానికి బహుదేవతల ఆరాధన ఉన్నప్పటికీ వారు ఆరాధించే దేవతలు మూలం ఒక్కటిగానే భావిస్తారు. భగవద్గీతలో ఎవరెవరు ఏ ఏ రూపాలతో ఉపాసించినా వారికి వారి ఇష్టదైవంపై అధిక భక్తి శ్రద్ధలు కలిగించి వారి ద్వారానే భక్తుని కోరికలు నెరవేరునట్లు చేస్తానని కృష్ణ భగవానుడు అర్జునునితో చెబుతాడు. కర్మ సిద్ధాంతం. హిందూ ధర్మంలో ముఖ్యమైన విషయం కర్మాచరణ. కర్మ సిద్ధాంతం పుణ్యపాపాల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మంచి కర్మలు చేయడం ద్వారా పుణ్యాన్ని ఫలితంగాను, చెడు కర్మలు చేయడం ద్వారా పాపాన్ని ఫలితంగాను అనుభవించవలసి వస్తుంది. పునర్జన్మ. మానవుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని అనుభవించడం కోసం అనేక జన్మలు ఎత్తవచ్చును. హిందూ ధర్మం పునర్జన్మను ఖచ్చితంగా చెబుతుంది. మానవుడు ఎప్పటి వరకు మోక్ష సాధన చేసి భగవంతుణ్ణి తెలుసుకొని ముక్తి పొందడో అప్పటి వరకు అనేక జన్మలు ఎత్తవలసి ఉంటుంది. స్వర్గ, నరకాది ఇతర లోకాలు. జీవుడు తాను చేసిన పుణ్యాలకు స్వర్గాది లోకాలలో సుఖాలను పొందుతాడు. అలాగే తాను చేసిన పాపాలకు నరకలోకాలలో అనేక శిక్షలను, దుఃఖాన్ని అనుభవిస్తాడు. మోక్ష సిద్ధాంతం. హిందూ ధర్మంలో అత్యంత ముఖ్యమైన విషయంగా మోక్షం చెప్పబడింది. మానవ జీవిత పరమార్థం భగవంతుణ్ణి తెలుసుకుని మోక్షం పొందడం. స్వర్గాది సుఖాల కంటేనూ, ఆనందం కంటేనూ అనంతమైన ఆనందం, శాశ్వతత్వం మోక్షం పొందిన జీవుడికి కలుగుతుంది. మోక్షం శాశ్వతమైన పరమేశ్వరుని ధామం. హిందూ ధర్మంలోని ఆచారాలు, పూజా పద్ధతులు. నిత్య దైవ పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు, పితరులకు పిండోదకాలు, శ్రాద్ధాలు, పుణ్యతీర్థాల సందర్శనం, జపతపాలు, యోగ సాధనలు, భగవద్భక్తిని కలిగి ఉండడం, మోక్షం కొరకు సాధన చేయడం. హిందూ ధర్మంలోని షణ్మతాలు. 1 శైవం. శివుడిని పరబ్రహ్మంగా ఆరాధించేవారు శైవ మతస్థులుగా పిలువబడతారు. 2 వైష్ణవం. విష్ణువుని పరబ్రహ్మంగా ఆరాధించేవారు వైష్ణవ మతస్థులుగా పిలువబడతారు. 3 శాక్తేయం. దేవిని లేదా ఆదిశక్తిని పరబ్రహ్మంగా ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు. 4 గాణాపత్యం. గణపతిని పరబ్రహ్మంగా ఆరాధించేవారు గాణాపత్యులుగా పేర్కొంటారు. 5 సౌరమతం. సూర్యభగవానుణ్ణి పరబ్రహ్మంగా ఆరాధించేవారు సౌరమతస్థులు. 6 షణ్ముఖ మతం. షణ్ముఖుడిని పరబ్రహ్మంగా ఆరాధించేవారు షణ్ముఖ మతస్థులు. హిందూ ధర్మంలోని తాత్విక సిద్ధాంతాలు. అద్వైతం. అద్వైతం అంటే 2 కానిది, 1 అని అర్థం. అద్వైతం కేవలం సనాతనమైన, శాశ్వతమైన మోక్షస్వరూపంగా చెప్పబడే పరబ్రహ్మం ఒక్కటి గురించే చెబుతుంది. మిగిలిన కనపడే జగత్తు సర్వం అశాశ్వతం, అసత్యం, మాయగా చెప్పబడింది. వేదంలోని అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు వారు బ్రహ్మసత్యం, జగత్మిథ్య అని ప్రతిపాదించారు. విశిష్ట అద్వైతం. రామానుజాచార్యులు విశిష్టాద్వైతంలో ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి మూడింటినీ ప్రతిపాదించారు. ద్వైతం. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
ఇందులో ఈశ్వరుడు, జీవుడు రెండిటి గురించి చెప్పడం జరిగింది. ఈ 3 సిద్ధాంతాలు వేదసమ్మతమైనవే. వేదం తెలిపిన చతుర్విధ పురుషార్థాలు. 1 ధర్మం. దేన్ని ఆచరించడం వల్ల రక్షించబడతామో అదే ధర్మం. వేదానుసార జీవనం ధర్మం. తన ఆశ్రమ జీవనానికి లోబడి న్యాయంగా పరోపకారి అయి జీవించడం. 2 అర్థం. ధర్మాన్ని అనుసరించి సంపాదన పొందడం. 3 కామం. ధర్మబద్ధమైన సాంసారిక సుఖభోగాలను, ఇతర సుసౌఖ్యాలను, భోగాలను పొందడం. 4 మోక్షం. చతుర్విధ పురుషార్థాల్లో చివరిది మానవజన్మ పరమార్థంగా చెప్పబడే మోక్షం. భగవదైక్యం, జనన మరణ కాలచక్రం నుంచి విముక్తి, ప్రాపంచిక బంధాల నుండి విముక్తి, శాస్త్రాల్లో చెప్పిన రీతిలో భక్తి జ్ఞాన యోగముల ద్వారా మోక్షం పొందడం. హిందూ ధర్మంలోని ఆశ్రమ ధర్మాలు. వీటినే చతురాశ్రమ ధర్మాలు అంటారు. 1 బ్రహ్మచర్యం. 25 సంవత్సరముల వరకు ఇంద్రియ నిగ్రహం కలిగి బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ గురుకులంలో గురుసేవ చేస్తూ వేదాధ్యయనం చేయడం బ్రహ్మచర్యాశ్రమ ధర్మం. 2 గృహస్థాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమం తర్వాత వివాహం ద్వారా గృహస్థ జీవనంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ధర్మబద్ధంగా సుఖభోగమయ జీవనం కలిగి ఉండడం, తల్లిదండ్రులకు సేవ చేయడం, అతిథి సత్కారం, సంతానం కలిగి ఉండడం, వారికి విద్య నేర్పించడం ద్వారా ప్రయోజకులను చేయడం ఈ ఆశ్రమ ధర్మాలు. 3 వానప్రస్థం. గృహస్థాశ్రమంలోని ధర్మాలు నిర్వర్తించిన పిమ్మట తమ సంతానంకు కుటుంబ బాధ్యతలు అప్పగించి వైరాగ్యాన్ని కలిగి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళడం. అరణ్యంలో కుటీరములు వేసుకుని ధర్మపత్ని సహితుడై కందమూలాదులు స్వీకరిస్తూ జపధ్యానాదులు, తపస్సును ఆచరించడం. 4 సన్యాసాశ్రమం. చివరిగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి పూర్తి స్థాయిలో మోక్షం కొరకై తపస్సులో, భగవచ్చింతనలో మునిగిపోవడం. పూర్ణ వైరాగ్యం కలిగిన మానవుడు ఏ ఆశ్రమంలో నుంచైనా సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి అర్హుడు. పంచమహాయజ్ఞాలు. మానవులు తప్పక చేయవలసినవి ఈ పంచమహాయజ్ఞాలు. 1 బ్రహ్మయజ్ఞం. వేదమంత్రాలతో బ్రహ్మమును ఆరాధించడం. 2 దేవయజ్ఞం. హోమగుండం ద్వారా దేవతలకు ఆహుతుల్ని ఇవ్వడం, దేవతలను ఆరాధించడం దేవయజ్ఞం. 3 పితృయజ్ఞం. తల్లిదండ్రుల సేవ, పితరులకు పిండోదకాలు అర్పించడం పితృయజ్ఞం. 4 భూతయజ్ఞం. గృహస్థులు ప్రాణికోటికి ఆహారాన్ని అందించడం భూతయజ్ఞం. 5 పురుషయజ్ఞం. అతిథులకు, అభ్యాగతులకు ఆతిథ్యాన్ని ఇవ్వడం, శరణార్థులకు సహాయం చేయడం భూతయజ్ఞం. వేదాల్లోని మహావాక్యాలు. 1 తత్వమసి అంటే అదే నీవు, పరబ్రహ్మమే నీవు. ఇది చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చింది. 2 అహం బ్రహ్మాస్మి అంటే నేనే పరబ్రహ్మము అని అర్థం. ఈ మహావాక్యం బృహదారణ్యకోపనిషత్తు నుంచి వచ్చింది. 3 ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానమే బ్రహ్మమని అర్థం. ఈ మహావాక్యం ఐతిరేయోపనిషత్తు నుంచి తీసుకోబడింది. 4 అయమాత్మ బ్రహ్మ అంటే ఆత్మయే బ్రహ్మం అని అర్థం. ఇది మాండోక్యోపనిషత్తు నుంచి వచ్చింది.